నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. కూటమి ప్రభుత్వము అధికారం చేపట్టి ఏడాది పూర్తి కాకపోయినా చేసిన అభివృద్ధిని, తెచ్చిన డబ్బుల వివరాలను ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పూర్తిగా వెల్లడించారు. బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితులు కూడా అధికార పార్టీలో ఉన్నటువంటి మా మీద ఉంటుంది. అందులో భాగంగానే నిన్న పూర్తి స్థాయిలో ఏదైతే మా మీద వెన్నుపోటు దినం ఆచరిస్తామని చెప్పేసి సత్యసాయి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు సోదరి ఉషశ్రీ చరణ్ గారు మాట్లాడినారు. దానికి సమాధానం ఇస్తూ నిన్నటి పత్రికా సమావేశం జరిగింది. దానికి ఏదైతే మేము ఈ నియోజకవర్గం అభివృద్ధి గురించి ఆమె సంవత్సరంలో ఏం చేసినారని ప్రశ్నించింది. నిన్నటి రోజున ఐ డోంట్ హ్యావ్ ద ఫిగర్స్ ఆన్ మై హ్యాండ్. నా దగ్గర ఉన్నటువంటి డేటా నిన్నటి రోజు నేను మీకు ఇవ్వలేకపోయినా, ప్రజలకు తెలియజెప్పలేకపోయినా. ఆమె ఏ స్థాయిలో మాట్లాడినా, ఏ రకంగా మాట్లాడినా, అబద్ధాలు మాట్లాడినా, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత అధికార పక్షంలో ఉన్నటువంటి నాయకులుగా మా మీద ఎప్పుడు కూడా ఉంటుంది. నిరంతర ప్రక్రియ. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు ఇంటికి పోమని చెప్పి మాట్లాడితే ఆ సవాల్ని మేము స్వీకరిస్తూ రేపటి రోజున యోగాంధ్ర కార్యక్రమం అయిన తర్వాత 10 గంటల నుంచి గ్రామాల్లో తిరిగేటువంటి ఒక కార్యక్రమానికి మన ఇంటికి మన ఎమ్మెల్యే అనే ఒక కార్యక్రమాన్ని మేమే డిజైన్ చేసుకొని మొదటిగా పెద్దన్నవారిపల్లి గ్రామంలో పర్యటించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. ఇది నిరంతరంగా జరిగేటువంటి ప్రక్రియ. నియోజకవర్గ వ్యాప్తంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత, అధికార పార్టీలో ఎమ్మెల్యే అయిన తర్వాత నా వంతు బాధ్యతగా సంవత్సరానికి ఒకసారి నియోజకవర్గం మొత్తం ఏదైతే ఎన్నికల సమయంలో ప్రచార నిమిత్తం మేము పర్యటిస్తామో అంతే స్థాయిలో అధికారం వచ్చిన తర్వాత ప్రజల యోగక్షేమాలు తెలుసుకోవడము, అక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి తెలుసుకోవడానికి అధికారులతో సహా పర్యటించడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం కూడా చేస్తాను నేను అధికారంలో ఉన్నప్పుడు, ఎవ్రీ ఇయర్, అకాడమిక్ ఇయర్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలను ఉద్దేశించినటువంటి మాటల్ని మరొకసారి చెప్తాను. మీరేమైనా గతంలో అధికారంలో ఉన్నప్పుడు పనులు లేకుండా చివరిలో సిద్ధం సభకి డబ్బులు ఇచ్చి, మందు ఇచ్చి, బిర్యానీ ఇచ్చి సభలు దొరుకుంటే, డబ్బులు ఖర్చు పెడితే, లేదంటే కులాన్నో మతాన్నో నమ్ముకుంటే, ఇప్పటికి కూడా మీరు మారలా కులం మతాన్ని నమ్ముకుంటున్నారు. ఆ రకమైనటువంటి నెగిటివ్ అప్రోచ్తో పాలిటిక్స్ చేయగలిగితే, షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ ఎక్స్పెక్ట్ చేస్తే దాని ఫలితాలు ఎట్లుంటాయో ఒకసారి రేవంత్ రెడ్డి గారికి రుచి చూపించినారు రాష్ట్ర ప్రజలు. అయినప్పటికీ ఆయన తీరులో ఎక్కడ కూడా మార్పు రావడం కాదు. ఈ రోజున ఒక గంజాయి బ్యాచ్ ఒక్కొక్కరి మీద 10 to 15 క్రిమినల్ కేసులు ఉన్నటువంటి వాళ్ళని ఒక పోలీస్ కానిస్టేబుల్ని రోడ్డు మీద కొడితే దళితులైనటువంటి ఒక కానిస్టేబుల్ దళితుల్ని కొట్టినారా అని చెప్పేసి మళ్ళీ ఒక నెగిటివ్ పాలిటిక్స్కి శ్రీకారం చుట్టాడు. నేను అందుకే చెప్పిన మా సోదరికి, మీరు సిగ్గుతో తలంచుకోవాలని చెప్పేసి ఇటువంటి పాలిటిక్స్ ఇస్తుంది. మిమ్మల్ని ఏం ప్రజలు క్షమించరు. వచ్చే రోజుల్లో మీరు రేవంత్ రెడ్డికి కూడా మిగిలేటువంటి పరిస్థితులు ఏం కనపడడం లేదు. ఈ రకమైనటువంటి దోషం ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజలు చాలా పద్ధతికి చాలా దగ్గరగా గమనిస్తుంటారు, చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మాకైనా మీకైనా రాజకీయంలో ఎన్నికల సమయంలో వాళ్ళు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో మన మంచి కానీ చెడు కానీ దానికి అనుగుణంగానే వాళ్ళు తీర్పిస్తారు. ఇప్పుడు కూడా దాన్ని కూడా గౌరవించలేని జగన్మోహన్ రెడ్డి ఈవీఎంల మీద ఏడుస్తాడు. నువ్వు గెలిస్తేమో నీ బలం, ఎదుటోడు గెలిస్తేనేమో ఈవీఎం. ఇంతటి ఆత్మన్యూనతాభావంతో ఉన్నటువంటి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకి మళ్ళీ చెబుతా ఉన్నా, మీరు ప్రజాక్షేత్రంలో రాజకీయాలు చేయడానికి పనికొచ్చేవాళ్ళు కాదు. మీరంతా ఒక దోపిడీ ముఠ. మీకు తెలిసిన రాజకీయం ఏంటంటే తండ్రిని అధికారాన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు కొట్టు,
తండ్రి చావుని అడ్డం పెట్టుకొని ప్రాంతీయ పార్టీ పెట్టు, తండ్రి చావుని బాబాయిని హత్య చేసి ఆ హత్యను కూడా పరాయాల మీద నెట్టేసి రాజకీయాల కొట్టు. లెవెన్ రెడ్డి అయిపోతానే చేయడానికి కూడా ఏం అజెండా లేకుండా వెన్నుపోటు దినోత్సవం అని చెప్పేసి ఒక ఆట మొదలుపెట్టు. ఇది నీ తంతు. ఈ రోజున లెవెన్ రెడ్డి గారికి మళ్ళీ చెప్తాను, అదే రకంగా లెవెన్ రెడ్డి గారి తరఫున వకాల్తా పుచ్చుకొని మా సోదరి కందికుంట గుండెల్లో రైలు పరిగెత్తాడు. గుండెల్లో రైలు పరిగెత్తిచ్చే ప్రోగ్రాం లేవు తల్లిడా. నేను పెళ్ళిగుండ అనుకునేవా, లేదంటే కళ్యాణ దుర్గం అనుకునేవా? యలంకలో క్యాంప్ ఆఫీస్ పెట్టుకొని సంసారం పెట్టుకొని కళ్యాణ దుర్గం కూసే పాపం తిక్కుల మాదిరి గెలిపిస్తే పుక్కట్లో మంత్రి అయిపోతే మళ్ళీ తమ్మిడికి తరం కాదు మంత్రి అని. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసినప్పుడే మీ రాజకీయ భౌత్యం ఏందో మీరు ఆలోచన చేసుకోవాల్సిందే. అంటే మీరు పూజకు పనికిరాని పువ్వు నేను నిర్ణయం చేసినాడు మీ అధినేత ఎలక్షన్స్ ముందే, ఎన్నికలకు ముందే నిర్ణయం చేసినాడు. ఇంకా మీకు అది అర్థం కాలా. ఇప్పుడు మళ్ళీ ఎగేసుకొని తిరుగుతున్నారు. మీరు ప్రశ్నించినటువంటి ప్రశ్నలకి బాధ్యతగా సమాధానం చెప్పాలి కాబట్టి ఐ గో విత్ ఫిగర్స్. ఈ పేపర్స్ కూడా ప్రజలకు కూడా పబ్లిక్ డొమైన్లో పెడతాం. ఈరోజే సోషల్ మీడియా ద్వారా ఈ నియోజకవర్గంలో ఏం జరిగింది మొదటిగా నియోజకవర్గంలో చెప్తాను, నన్ను అడిగింది కాబట్టి. మొత్తం ఈ 11 నెలల కాలంలో ఈ నియోజకవర్గంలో చేసిన పనులు ఉపాధి హామీ ద్వారా 4,70,00,000 రూపాయలు షెడ్స్ తీసుకొచ్చినాం. అంతే స్థాయిలో ఏపీఐసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళ ద్వారా మొన్నటినే ఒక భూమి పూజ చేసాం 3.48 crores. ఏపీఎస్పీటీసీఎల్ ఎస్సీ ఎస్టీ కాలనీకి నేను పర్సనల్గా పోయి 2 కోట్ల చిల్లర తీసుకొచ్చాను. కేవలం ఎస్సీ ఎస్టీ కాలనీస్కి మాకు ఉన్న ప్రేమ అది. మా ఎస్సీలు మా ఎస్టీలు మా బీసీలు అని మీ నాయకుడు మీరు మాట్లాడతారు కదా, మీరు మీరు చేసింది లేదు. సిఎస్ఆర్లో మాకున్న కంపెనీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ₹1 కోటి తీసుకొచ్చి ఇచ్చినాం. హెచ్ఎన్ఎస్ఎస్ నిన్న చెప్పిన 254 కోట్లతో లైనింగ్ వర్క్ చేస్తామని చెప్పేసి అది అయిపోతుంది నెలలో. ఇరిగేషన్లో ₹1,14,00,000 డబ్బులు తీసుకొచ్చినాం, ఖర్చు పెట్టినాం. కదిరి మున్సిపాలిటీలో 55 కోట్ల రూపాయలు డబ్బులు తెచ్చినాం. దాని బ్రేకప్ కూడా ఇస్తాను దేనికని. ఆ 55 కోట్లు మళ్ళీ అనొచ్చు, ఊరికి ఏదో ఫిగర్స్ చెప్తున్నారు. మాకు ఆటేసి అలవాటు లేవు, మాకు వాస్తవాల్లోనే బతుకుతాం, ఎప్పుడు కూడా రియాలిటీలో ఉంటాం. అందుకని రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా ఇబ్బంది అవుతాను నాకు, బికాస్ దే డోంట్ లివ్ ఇన్ రియాలిటీ. ఎప్పుడు కూడా హైప్ చేసి బబుల్ క్రియేట్ చేసి మోసాలు చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అయిపోయింది. నిజంగా రియల్ ఎస్టేట్ ఉంటే మాత్రము ఖచ్చితంగా ఎంకరేజింగ్ ఆస్పెక్ట్ నా ఆలోచన ద్వారా. మైనారిటీ వెల్ఫేర్ ₹4,50,00,000 డబ్బులు శాంక్షన్ అయినాయి. మైనారిటీ వెల్ఫేర్ ₹6,50,00,000. మండల ప్రజా పరిషత్ గ్రాంట్స్ ₹4,64,00,000 వచ్చింది. నాబార్డు కింద ₹30 కోట్ల డబ్బులు తీసుకొచ్చినాం. ఎన్హెచ్లో ₹119 కోట్ల వర్క్ చేయించినాం. పిఆర్లో పంచాయతీరాజ్లో 19.68 crores వర్క్ చేస్తున్నాం. ఆర్ఎండ్బిలో ₹32,90,00,000 డబ్బు తీసుకొచ్చిన పనులు చేస్తున్నాం. ఆర్డబ్ల్యూఎస్ ₹26,53,00,000 డబ్బులు తీసుకొచ్చినాం. సమ్మర్ మొదలైతే ధైర్యంగా పారిపోలేమేమో, ఇంకా సమ్మర్ మొదలవుతుందన్నప్పటికీ వింటర్లోనే ఎస్సీని ఆర్డబ్ల్యూఎస్ని అందరినీ ఆర్డబ్ల్యూఎస్ స్టాఫ్ని కూర్చోబెట్టి ఒక గ్రూప్ క్రియేట్